అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ 25వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి ఏకాదశి నక్షత్రం శ్రవణ కరణం భవ బాలవ పక్షం కృష్ణపక్షం యోగం శివ రోజు మంగళవారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషం నుండి 12 గంటల 52 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 47 నిమిషం నుండి 9 గంటల 36 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 31 నిమిషం నుండి 5 గంటల 3 నిమిషాల వరకు ఉంటుంది. యమగండం ఉదయం 9 గంటల 23 నిమిషం నుండి 10 గంటల 55 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. తమలపాకు పైన అంజనం వేసి ఏ సమస్యకైనా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రుప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణ చేయబడును. కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చెప్పబడును. గురూజీ మల్లికార్జున రాజు గారి చేత స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కార మార్గం చెప్పబడును. ఈ గురూజీ ఫోన్ నెంబర్ వచ్చి 6305669623. నమ్మకంతో కాల్ చేయండి. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. మార్చి నెల 25వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్తా నక్షత్రం 3, 4 పదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పదములు ఉంటాయి. తులారాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. తులారాశి వారికి మంగళవారం నాడు సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఏరియర్లు, బకాయిలు ఎట్టకేలకే చేతుకందుతాయి. పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ లేనందువలన బడిలో మాటపడి కొంతవరకు నిరాశకు కారణం కాగలరు. పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమము అనుభవంలోకి తెచ్చుకోండి. పోటీ పరీక్షలకు వెళ్లిన విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలి. పరీక్షేభ్యం మిమ్మల్ని ఆవరించనివ్వకండి. మీ పరిశ్రమ కష్టం రాణింపుకి వస్తాయి. మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలని చూపుతుంది. రిచ్ డివిడెండ్లను తీసుకొస్తుంది. ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు. మనుమలు మీకు అత్యంత ఆనందకారకులు కాగలరు. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈ రోజు మీరు రుచి చూడనున్నారు. ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే. ఈ రోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని కలిగి ఉంటారు. అలా మీ యొక్క సమయం, నమ్మకం వృధా అవుతుంది. స్వర్గం భూమి మీదే ఉందని మీ భాగస్వామి ఈ రోజు మీకు తెలియజెప్పనున్నారు. ఎంతో మెప్పుని పొందుతుంది. ఎదురు చూడనన్న రివార్డులను తెస్తుంది. ముఖ్యం లేని పనులు, అవసరం లేని పనులు మళ్లీ మళ్లీ చేయటం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు. ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలను పట్టుకుని మీ జీవిత భాగస్వామి ఈ రోజు కాస్త గొడవ రాజేయవచ్చు. ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులలో అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఇది మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజు కానున్నది. ప్రేమ తాలూకా సిసలైన పార్వస్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు. ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతులాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి. ఓటమి ఈ రోజు మీ వెనకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజు మీకు మంచిగా ఉంటాయి. ఈ రోజు మీ సహోద్యోగులు, మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. ఈ రోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు. జాగ్రత్త. బలమైన పునః నిశ్శబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణతిని శక్తివంతం చేస్తాయి. ఇదిలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది. మీరు ఈ రోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు.
వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి. సృజనాత్మకత కలిగి మీ వంటి ఆలోచనలు గల వారితో చేతులు కలపండి. మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తుమిత్రుడితో గడుపుతారు. మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ హాఫ్ ఇట్టే దూరం చేసేస్తారు. మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత గల పనిని కల్పించుకోండి. ఖాళీగా కూర్చుని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చును. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది. కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు. మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. శ్రద్ధ తీసుకోవలసిన రోజు. అలంకారాలు, నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని, లాభాలని తెస్తుంది. మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం. మీరు రొమాంటిక్ ఆలోచనలను, గతం గురించిన కలల్లోనూ మునిగిపోబోతున్నారు. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు. మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చును. మీకు విషయం తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజల్. నమ్మరా? కాస్త గమనించండి. ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం. గత వెంచర్ల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్నవారు ఈ రోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. ఆనందించే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి. ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది. కానీ అదృష్టం కొద్దీ మీకు ఈ రోజు ఆ సమయం దొరుకుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి. ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది, యాంగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి. మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకే మీకు గుండు జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కనిపిస్తారు. మీరు ఈ రోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు. ప్రేమ వ్యవహారాలలో మాట పదిలంగా వాడండి. మీ వైవాహిక జీవితం ఈ రోజు ఓ అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనున్నది. మీరు ఈ రోజు ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి. సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనులను చేస్తుంది. దీనిని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి. స్వచ్ఛమైన, ఉదారమైన ప్రేమ వలన గుర్తింపు పొందేలాగా ఉన్నది. మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు హట్ అయ్యే చోట్లకి వెళ్ళకండి. దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. తెలుసుకోవాలన్న జ్ఞాన పిపాస మీకు కొత్త స్నేహితులు పొందడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడూ వెలుగు దిశగా చూడండి. మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది. ఒక పిక్నిక్కి వెళ్లడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చును. పెండింగ్లో ఉన్న ప్రపోజల్లు అమలు జరుగుతాయి. మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం కలిపి మసులుతూ ఉండాలి. తులారాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా, అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం, వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. తులారాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 2. పరిహారం వచ్చి ఓం బ్రం బ్రోం బ్రోం సహా రాహువే నమః అని రోజుకి 11 సార్లు పఠించడం ద్వారా కుటుంబ జీవితం అందంగా తయారవుతుంది. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.